బహు చక్కని చిక్కని ఖర్జూర కేక్ చేసుకుందాం వచ్చేసేయండి. ఖర్జూరాలు తీసుకొని ఒక పొయ్యి వెలిగించి దాంట్లో గిన్నె పెట్టి నీళ్లు పోసి ఉడకబెట్టుకొని దాంట్లో ఈ ఖర్జూరాలు వేసి కొంచెంసేపు అట్లా హీట్ చేసుకుంటే సాఫ్ట్ పేస్ట్ లైక్ మిశ్రమం తయారవుతుంది. దీన్ని పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే గిన్నెలు సపరేట్ చేయాలి. రెండు మర్చిపోకండి. ఒక బేకింగ్ టిన్ తీసుకొని బటర్ పూసి దాంట్లో పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్ తీసుకొని ఎగ్ తర్వాత షుగర్ విస్కింగ్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే అది ఈజీగా మెల్ట్ కాదు. సో విస్కింగ్ చేసుకోండి. ఆ సాఫ్ట్ ఫోమింగ్ అయిన తర్వాత వెనిలా ఎసెన్స్ కలుపుకొని దాంట్లో మైదా పిండి బేకింగ్ సోడా వేసుకొని జల్లెడ పట్టుకుంటే ఆ లంప్లెస్ వస్తుంది అనమాట. దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. కాదు బటర్ వేసి దాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇట్లా మంచి సాఫ్ట్ ఫీల్ వస్తుంది. దీంట్లో ఇందాక పెట్టుకున్న డేట్స్ కూడా వేసేసిన అనుకోండి, మన యాక్చువల్ ఫ్లేవర్ అండ్ యాక్చువల్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని మంచి గట్టి కలుపుకున్న తర్వాత తీసుకెళ్ళి ఇందాక మనం పెట్టుకున్న బేకింగ్ టిన్లో దాన్ని మంచిగా అరేంజ్ చేసేసుకొని ఇడ్డమైన అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని డెకరేట్ చేసుకుంటే బేక్ చేసుకుంటే రెడీ.